అందరూ కూడా ఈ సీట్లో కూర్చోండి సార్. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు కాకుండా అదర్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు విధాన బాలకృష్ణ గారికి అన్యాయం జరిగిందని వాళ్ళు అనుకోవడంలో ఆ బాధలో చాలా అర్థం ఉంది. అయినప్పటికీ కూడా నాకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నాకు న్యాయం చేస్తారనే పూర్తి విశ్వాసం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది కనుక మీరందరూ సమన్వయం పాటించి ఖచ్చితంగా మీరందరూ కూడా నా జనసేన పార్టీ నా మేలు కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు విన్నవించుకుంటున్నాను. మీరందరూ కూడా కొద్ది సమన్వయం పాటించండి. మనకు న్యాయం చేస్తాం. తప్పకుండా మీకు ఎక్కడో చోట మీకు పోటీ చేసే అవకాశం మనకు కల్పిస్తానన్నారు కనుక ఒక వారం రోజులు, ఒక 4-5 రోజులు మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఆ పిలుపు కోసం చూసి అక్కడ కలిసిన తర్వాత మనం తదుపరిగా మీరు అందరూ ఏం చెప్తే ఇప్పుడు అక్కడ మాకు ఇప్పుడు అండగంటే నాకు న్యాయం జరగాలి కదా. ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు నాకు అవకాశం ఉంది. బుచ్చిబాబుకి ఇక్కడ ఈ సీట్ తప్ప ఇంకో చోట పోటీ చేయడానికి లేదు. ఒకవేళ దాని నిమిత్తం ఒక ఇచ్చారనుకుందాం. నాకు ఇంకో చోట ఎక్కడో చోట కాంపిటీషన్ ఇచ్చారనుకో ఖచ్చితంగా అవకాశం ఖచ్చితంగా నా కార్యకర్తలందరూ నేను చెప్పినట్టుగా వాళ్ళు వింటారు, ఖచ్చితంగా దానికి సహకరిస్తారు. అలా ఎందుకు చేయరు? తప్పకుండా నాకు ఎక్కడో చోట అవకాశం కల్పించిన రోజున నా కార్యకర్తలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా ఆ రోజుని వీళ్ళందరితో కూడా నేను ఖచ్చితంగా మాట్లాడుకుంటాను. అక్కడ నేను ఎమ్మెల్యే అవ్వాలంటే మీరు కూడా ఇక్కడ చేయాలని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అది ఏమీ లేకపోతే మరి వీళ్ళందరూ చెప్పినట్టుగా నేను అనవలసిన పరిస్థితి ఉంటుంది కనుక అదంతా మన నెగిటివ్గా మనం ఆలోచించొద్దు. ఇప్పుడు పొత్తు ఉంది. ఇప్పుడు అదే పొత్తు లేదనుకోండి అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళే పని లేదు. నేను ఇక్కడే క్యాండిడేట్ని. ఓడినా గెలిచినా మళ్ళీ ఒకవేళ నిజంగా పొత్తు లేదు 3 పార్టీలు పోటీ చేసి ఒకవేళ నిజంగా నేను ఓడడం చెందినా నేను నా పార్టీ నా విధానాలతోనే నేను వెళ్తాను తప్ప ఇక్కడ మళ్ళీ ఓడిపోతే ఎక్కడికో పారిపోయే రకం కాదు నేను. కానీ ఇప్పుడు పొత్తు కుదిరింది కనుక ఆ ఈక్వేషన్స్లో ఉన్నాయి. ఇంకా రామచంద్రపురం ఉంది, కాకినాడ రూరల్ ఉంది, ఇంకా మాకు బీసీ సామాజిక వర్గంలో ఇచ్చే సీట్లు 2 సీట్లు కూడా ఉన్నాయి. అక్కడ 70,000 సెట్టిపల్లి సామాజిక వర్గం ఉంది. రామచంద్రపురంలో దగ్గరగా 60,000 సామాజిక వర్గం అక్కడ ఉంది. అంటే అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ముమ్మరంలో కూడా 50,000 ఉన్నారు ఇప్పుడు. అంటే అన్ని చోట్ల ఉన్నారు. కోనసీమ వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యున్సీలోని 45,000 దాకా పితాన బాలకృష్ణ ఉంటాడు. ఇది క్లియర్. కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చాలామంది అడుగుతూ ఉంటారు. అవి రాజకీయాల్లో కామన్గా జరిగే విషయాలు అవన్నీ కూడా. ఇప్పుడు వాటి కోసం మేము ఆలోచించే పరిస్థితి లేదు. మా అధ్యక్షుడు మాకు పూర్తి భరోసా ఇచ్చినప్పుడు దీనికోసం మనం ఆలోచించుకోవడం ఎందుకు? అలాంటి ఆలోచనలు మాకేమి లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి 100కి 100 పాళ్ళు మనకు ఎక్కడో చోట అకామిడేషన్ చేసి నాకు టికెట్ ఇచ్చి నా చేత పోటీ చేస్తుంది జనసేన పార్టీ. ఎందుకంటే పోటీ చేయడానికి ఇవ్వడానికి కూడా ఎందుకంటే ఖచ్చితంగా సెట్టుపల్లి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గాన్ని ఈ తగులు లేకుండా చేయాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే ఉందో ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పితాని ఆచంట్లో సత్యనారాయణకి ఇచ్చారు. ఇక్కడ జనసేన పార్టీ నుంచి 1 సీటు కూడా ఇవ్వకపోతే ఈ జనసేన పార్టీ ఏదైతే కులాల కలయిక సెట్టుపల్లి కాపులు కలపాలనే ఆశయంతో ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఎలా జరుగుతుంది? జరగదు కదా. రేపు పొద్దున్న జనసేన పార్టీ తరఫున నేను వెళ్ళి మా సామాజిక వర్గంలోకి వెళ్ళి మీరు చేయండి అంటే మీకే వ్యవహారం లేనప్పుడు రేపు పొద్దున్న మేము ఎలా వచ్చి పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు అడిగే
అడిగే ప్రశ్న